వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలకృష్ణ భారతీయ సినిమా రంగంలో 50 ఏళ్ల అసాధారణ ప్రయాణాన్ని పురస్కరించుకుని అగ్రకథానాయకుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. లండన్కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో ఆయనకు చోటు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ గౌరవాన్ని పొందిన తొలి నటుడు ఆయనే. ఈ ఘనతని పురస్కరించుకుని ఈ నెల 30న హైదరాబాద్లో బాలకృష్ణను సత్కరించనుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈఓ సంతోష్ శుక్లా స్పందిస్తూ, నటుడిగా బాలకృష్ణ ఘనమైన వారసత్వాన్ని, హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ప్రజలకు అందించిన సేవల్ని ప్రశంసించారు. బాలకృష్ణ గొప్పతనం వెండితెరని మించి విస్తరించిందని, ఆయన అంకిత భావం, సామాజిక సేవ స్ఫూర్తిదాయకం అన్నారు. అరుదైన ఈ గౌరవాన్ని పురస్కరించుకుని బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్తో పాటు పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితికి సువ్వి కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఓజీతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన, ప్రియాంక, అరుళ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సుజీత్ తెరకెక్కించారు. డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా దీంట్లోని సువ్వి అనే గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ను పంచుకుంది చిత్ర బృందం. అందులో పవన్, ప్రియాంక జంటగా నీటిలో దీపాల్ని వదులుతూ కనిపించారు. ఇది ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా కథతో రూపొందింది. పవన్ ఇందులో ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. హీరో శివకార్తికేయన్ కొత్త చిత్రం మదరాసి. అమరన్ విజయం తర్వాత హీరో శివకార్తికేయన్ నుంచి వస్తున్న కొత్త చిత్రం మద్రాసి. ఆయన, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈ సినిమాని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. శ్రీలక్ష్మి మూవీస్ సంస్థ నిర్మించింది. విద్యుత్ జంవాల్, బిజు మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. నీలాగే ఇతరుల్ని ప్రేమించు, అందరూ నీ కుటుంబమే అనుకో, అదే అన్ని మతాలు, అందరు దేవుళ్ళు చెప్పేది అంటూ రుక్మిణి చెప్పే డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ కోణంలో ఆసక్తికరంగా సాగింది. ఇది ఆయుధాల అక్రమ తయారీ మాఫియా నేపథ్యంలో సాగే కథగా ఉండనున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. శివకార్తికేయన్ పూర్తిగా మాస్ యాక్షన్ పాత్రలో కనువిందు చేయనున్నారు. గన్ ఎవరి చేతిలో ఉన్నా విలన్ నేనేరా, ఇది నా ఊరు సార్, నేను వదలను అంటూ ట్రైలర్లో వినిపించిన డైలాగ్స్ ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. మాఫియా కథతో మకుటం. విశాల్ కథానాయకుడిగా, రవి అరసు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆర్బి చౌదరి నిర్మాత, దుషార విజయన్ కథానాయిక, అంజలి, తంబిరామయ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి మకుటం అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆదివారం టైటిల్ టీజర్ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రాన్ని బట్టి ఇది సముద్రం నేపథ్యంగా సాగే మాఫియా చిత్రమని అర్థమవుతోంది. విశాల్ ఇందులో సరికొత్త లుక్తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి సంగీతం జీవి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం రిచర్డ్ ఎం నాథన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.